మరి ఇక్కడ విచ్చేసిన నాయకులకు, ఆల్ ట్రేడ్ యూనియన్ లీడర్స్కు నమస్కారములు. ఇప్పుడు ఇక్కడ సమస్య ప్రావిడెంట్ ఫండ్ది సమస్య. ఇప్పుడు మనము ఈ మిల్లు తీసుకున్నప్పుడే ప్రావిడెంట్ ఫండ్ కట్టేసినాం. చెప్తాం తల్లి, నేను చెప్తాను, నువ్వు అడిగిన దాన్ని నేను సమాధానం చెప్తాను. నీకు ఇప్పుడు మనము పిఎఫ్ వచ్చేంత వరకు మనం ఏం కట్టాలో కట్టేసినాం. మనము కట్టేదానికి పిఎఫ్ రావడానికి ఎలాంటి విధమైన సంబంధం లేదు. ఏమంటే మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు కడతామని డిసైడ్ అయినాము. మాకు కూడా ఇబ్బందులు ఉంటాయి కదా. ఇప్పుడు మనము మిల్లు తీసుకొని 14 ఏళ్ళు అయింది. దీని నుంచి మనం ఏం తీసుకున్నాం ఏం లేదు. ఏమంటే మీకు ఇబ్బంది లేకుండా ఏం చేయాలో ఆ పని చేసేసినాం. గ్రాట్యుటీ కానీ ఇంకోటి కానీ అన్నీ చేసేసినాం. మీ పిఎఫ్ రావడానికి తిరిగి ఎందుకు చెప్తున్నానంటే ఇది వాస్తవం చెప్తున్నాను. మీ పిఎఫ్ రావడానికి మనము కట్టాల్సిన డబ్బులకి ఎలాంటి విధమైన సంబంధం లేదు. 1100 మంది లేబర్ ఉన్నప్పుడు 1000 మందికి ఎందుకు వచ్చింది, 100 మందికి ఎందుకు రాలేదు చెప్పండి. అది ఇప్పుడు మనం డబ్బు కట్టడం దానికి రాలేదు అని చెప్తే ఛాలెంజ్ చేస్తాను నేను దీనికి. మీరు డబ్బులు కట్టలేదు, పిఎఫ్ రాలేదు అంటే ఓపెన్ ఛాలెంజ్ ఇది. మీ ముందు ఇప్పుడు చెప్తాను, అయ్యమ్మ చెప్తుంది. ఇప్పుడు చెప్తాను, నువ్వు కట్టలేదు రాలేదని చెప్తుంది కదా, అయ్యమ్మ చెప్తాను. పాపం అయ్యమ్మ తెలియదు చెప్తున్న విషయం చెప్తున్నాను. ఒక్క విషయం నేను రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నానంటే, మనము పిఎఫ్ బ్యాలెన్స్ ఉన్నదానికి మీకు పిఎఫ్ రాలేదంటే నేను ఛాలెంజ్ దానికి సంబంధమే లేదు. అయితే కూడా మనం ఆ డబ్బులు కట్టేస్తాం. ఇప్పుడు ఆర్టీ యాక్ట్ కింద క్లారిఫికేషన్ పెట్టాము. అంత లోపల 1 నెలన్నర లోపల ఆ పిఎఫ్ బ్యాలెన్స్ అమౌంట్ మేము కట్టేస్తాం. ఒకటి. రెండోది ఏమంటే, ఇప్పుడు దీంట్లో అవకతవకలు ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్స్ అన్నీ ఉన్నాయి. అది వీలైనంత వరకు మేము కోఆపరేట్ చేసి మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం. మనం ఈ రోజు కాదు ఈ మాట చెప్పేది, ఈ మిల్లు కొనుక్కున్న రోజు నుంచి చెప్తున్నాము. మేము కార్మికులకి ఎప్పుడు శత్రువులు కాదు, మిత్రులు అని చెప్పినా. నేను మిల్లు తీసుకున్నప్పుడే చెప్పినాము. ఈ మిల్లు తీసుకోవడం ఉద్దేశమే మిల్లు రన్ చేస్తామని తీసుకున్నాము. ఏమంటే ఎవరు కోఆపరేషన్ లేదు, ఏ సైడ్ నుంచి కోఆపరేషన్ లేదు, వదిలిపెట్టేస్తుంది. అది పరిస్థితి. మీకు ఎలాంటి విధమైన ఇబ్బంది రాదు. ఆ నుంచి మేనేజ్మెంట్ నుంచి ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, రేపు లేదు, ఏ రోజు రాదు. ఒక్కటి నేను చెప్తున్నాను కదా, మనము కట్టేదానికి పిఎఫ్ రావడానికి ఎలాంటి విధమైన సంబంధం లేదు. మీ తృప్తి కోసం ఆ డబ్బులు కూడా కట్టేస్తాం.